నమస్తే అండి. నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. ఇవాళ మనం ఇంకో టాపిక్ యూరాలజీలో మాట్లాడుకుందాం, కిడ్నీ క్యాన్సర్. సో కిడ్నీ క్యాన్సర్ అన్నది మన యూరిన్ ఇన్ఫెక్షనో స్టోనో అంత కామన్ అయితే కాదండి. సో చాలామంది కిడ్నీ క్యాన్సర్ సంబంధించి నన్ను అడిగే సిమ్టమ్స్ ఏంటంటే, ఎలా మేడం, ఎలా నాకు కిడ్నీ క్యాన్సర్ ఉంది అన్నది ఐడెంటిఫై చేయొచ్చు అని. సో స్పెసిఫిక్గా అంటే పుస్తకాల్లో రాసేది ఎలా రాస్తారంటే, కిడ్నీ క్యాన్సర్ ఉంది అంటే ఒక గడ్డలాగా తెలుస్తుంది, లేకపోతే నొప్పి ఉంటుంది, లేకపోతే మూత్రంలో రక్తం పోతుంది అని. ప్రతిసారి ప్రతి పేషెంట్కి ఈ సిమ్టమ్స్ ఉండాలని రూల్ అయితే లేదండి. చాలామందికి గడ్డలాగా తెలియదు, చిన్నగా లోపల గడ్డ ఉన్నా కూడా అసలు బయటకు తెలియదు. నొప్పి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. యూరిన్లో రక్తం కూడా అందరికీ వెళ్ళాలని రూల్ లేదు. సో ఈ కిడ్నీ క్యాన్సర్ గురించి మనకి జనరలీ ఎలా తెలుస్తుంది అంటే, రెగ్యులర్ అల్ట్రాసౌండ్ చెకప్స్ కానీ వాటిలో మనకి తెలుస్తుంది అన్నమాట. ఏదో కిడ్నీలో ఒక కంతి ఉంది, లేకపోతే ఒక గడ్డ ఉంది అని తెలుస్తుంది అన్నమాట. లేకపోతే సిమ్టమ్స్ నేను చెప్పినట్టు ఇవే ఉండొచ్చు. నడుములో నొప్పిలా ఉండొచ్చు, ఏదో గుంజుతున్నట్టు ఉండొచ్చు. చాలా పెద్దగా ఉంటే గడ్డ అప్పుడు మనకి నడుము దగ్గర చేతికి తగిలేట్టు ఉండొచ్చు. యూరిన్లో ఊరికూరికిన ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేకపోతే బరువు బాగా తగ్గిపోవచ్చు, యూరిన్లో బాగా రక్తం పోవచ్చు. ఇటువంటి సిమ్టమ్స్ ఉండొచ్చు అన్నమాట. సో మనం ఈ కిడ్నీ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? జనరలీ అల్ట్రాసౌండ్లో మనకు ఒక డౌట్ వచ్చినప్పుడు సిఈసిటీ అబ్డమెన్ అండ్ పెల్విస్ అని చేయిస్తాం అన్నమాట. ఎందుకు అంటే, ఇది చేసినప్పుడు కిడ్నీలో గడ్డ ఎక్కడుంది, దాని సైజ్ ఎంత ఉంది, అది ఎంత కిడ్నీలోకి పాకింది, అక్కడి నుంచి రక్త కణాల్లో కూడా పాకిందా, దానివల్ల రక్తం గడ్డ కడుతుందా, ట్యూమర్, థ్రాంబస్ అలాంటివి ఏమైనా ఫామ్ అవుతున్నాయా, ఇంకెక్కడికెక్కడికైనా ఈ కిడ్నీ క్యాన్సర్ పాకిందా, ఇవన్నీ మెయిన్లీ తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే వీటి బట్టే ట్రీట్మెంట్ అన్నది మెయిన్లీ డిసైడ్ అవుతుంది. సో జనరలీ కిడ్నీ క్యాన్సర్కి ఏమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? సపోజ్ క్యాన్సర్ చాలా చిన్నగా ఉంది, కిడ్నీలో ఒక భాగంలోనే ఉంది, ఎక్కువ కిడ్నీని ఇన్వాల్వ్ చేయలేదు అంటే దానికి మొత్తం కిడ్నీ తీసేయాల్సిన అవసరం లేదు. సో జనరలీ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, కిడ్నీ క్యాన్సర్ ఉంటే ప్రతిసారి కిడ్నీ మొత్తం తీసేయాలా అని. అవసరం లేదండి. నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ ఆర్ కిడ్నీ స్పేరింగ్ సర్జరీస్ అని చేస్తారన్నమాట. అంటే ఏంటంటే, ఆ కిడ్నీ గడ్డ వరకు, ఆ గడ్డతో పాటు కొంచెం కిడ్నీ ఉన్న టిష్యూని మెయిన్లీ తీసేస్తారన్నమాట. సో అది వెజ్ రిసెక్షన్ అవ్వచ్చు, ఈ న్యూక్లియేషన్ అంటారు, పార్షియల్ నెఫ్రెక్టమీ అని డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయండి. లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ అంటే బట్టి, దాని సైజ్ ఎంత ఉంది, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాన్ని డిసైడ్ చేసి ఈ ప్రొసీజర్స్ చేస్తారు. లేదు కిడ్నీ గడ్డ కొంచెం పెద్దగా ఉంది, కొంచెం మూత్ర నాళంలోకి ఇన్వాల్వ్ అయిపోయింది, చాలా పెద్దగా ఉంది అన్నప్పుడు మొత్తం కిడ్నీని కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. రాడికల్ నెఫ్రెక్టమీ అంటారు. ఇంకా పెద్దగా ఉంది, రక్త కణాల్లో కూడా పాకింది అంటే దానికి వేరే ట్యూమర్, థ్రాంబెక్టమీ అవన్నీ వేరే ప్రొసీజర్స్ కూడా చేయొచ్చు అన్నమాట. సో కిడ్నీ క్యాన్సర్ ఈజీగా డిటెక్ట్ కాదండి, అంటే అంత ఈజీ కాదు. మనకి రెగ్యులర్ అల్ట్రాసౌండ్ చెకప్స్లో కానీ అలా ఎక్కడైనా వస్తే దాన్ని అశ్రద్ధత చేయకుండా మాత్రం డెఫినెట్గా వెళ్ళి మన యూరాలజిస్ట్కి చూపిస్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఫాస్ట్గా ట్రీట్ చేస్తారు. సో అర్లీ స్టేజెస్లో ట్రీట్ చేస్తే మనకి కిడ్నీ మొత్తం తీసేయాల్సిన అవసరం లేకుండా తొందరగా స్పేర్ చేసి మొత్తం కిడ్నీని స్పేర్ చేసుకొని ఆల్మోస్ట్ కొంచెం పాటు తీయడానికి అవసరం పడవచ్చు. ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ చేయడానికి అంటే మనం మాట్లాడిన వెజ్ రిసెక్షన్ కానీ, ఈ న్యూక్లియేషన్ కానీ, నెఫ్రెక్టమీస్ కానీ ఓపెన్లో చేయొచ్చు, లాప్రోస్కోపీలో చేయొచ్చు, రోబోటిక్లో చేయొచ్చు. సో లాప్రోస్కోపీ కానీ రోబోటిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే, కొంచెం ఫస్ట్ పెద్ద కోత నెసెసిటీ ఉండదు, కొంచెం బ్లీడింగ్ ఛాన్సెస్ కొంచెం రిలేటివ్లీ తక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే రికవరీ రేట్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అంత పెద్ద కోట, కుట్టు అదంతా ఉండదు కాబట్టి నొప్పి తక్కువగా ఉంటుంది, రికవరీ రేట్ ఫాస్టర్గా ఉంటుంది అన్నమాట. రోబోటిక్స్లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జరీ ప్రెసిషన్ బెటర్గా ఉంటుంది. మిగతావంతా లాప్రోస్కోపీ లాగే పెయిన్ కానీ రికవరీ రేట్ కానీ ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ మధ్యన ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ మేము లాప్రోస్కోపీ కానీ రోబోటిక్స్లో చేస్తున్నాము. ఎందుకంటే దీనితో పేషెంట్కి బెనిఫిట్ ఉంది, రికవరీ రేట్ ఫాస్టర్ ఉంటుంది, పెయిన్ అలాంటివి కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట.